ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినటువంటి వాళ్ళల్లో మరణాలు, గుండె జబ్బుల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అలానే క్యాన్సర్ రిస్క్ కూడా మామూలు వాళ్ళ మీద కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి తెలిసింది. ఇది ఇంకా పబ్లిష్ కాలేదు, కాకపోతే ఇది పోస్టర్ రూపంలో మాత్రం మనకి ప్రజెంట్ చేశారు కాబట్టి దీన్ని ఇంకొంచెం మనం పరిశోధించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం కూలంకషంగా ఇది ఎంత మేరకి నిజం అని చెప్పి మనం తెలుసుకోగలుగుతాం. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మనకు తెలిసింది ఏంటంటే దానివల్ల బరువు తగ్గచ్చు, అలానే దానివల్ల షుగర్ల కంట్రోల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కావచ్చు, అలానే ఈ కొలెస్ట్రాల్ లాంటివి కూడా తగ్గచ్చు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. ఇది ఈ పర్టికులర్ స్టడీలో తెలియలేదు. NEJM అనేటువంటి ఒక చాలా పాపులర్ జర్నల్లో అంతకుముందు వచ్చినటువంటి స్టడీలో తెలిసింది ఏంటంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసినటువంటి వాళ్ళని, అలానే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినటువంటి వాళ్ళని మనం కంపేర్ చేసినట్లయితే ఇద్దరిలో ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి ఈ